హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను వ్లాగింగ్ చేసి చాలా డేస్ అవుతుంది. సో నేను ఈరోజు ఫీల్డ్కి వెళ్తున్నాం. సో అక్కడ ఏమేమి జరిగిందో షూట్ చేయాలని నాకు అనిపిస్తుంది. సో స్టే ట్యూన్. అండ్ ఫీల్డ్స్ అనేవి హైదరాబాద్ అవుట్స్కట్ సైడ్ ఉంటాయి. ఇది జడ్చర్ల సైడ్ అనుకుంటా. సో అక్కడికి స్టార్ట్ అయ్యాము. గైస్, ఫైనల్గా మేము ఇక్కడికి రీచ్ అయ్యాం. ఒక 3 అవర్స్ పట్టింది. మధ్యలో ఫుడ్కి ఆగాం కదా. సో ఫైనల్గా రీచ్ అయ్యాం. అండ్ ఇప్పుడు 3 అవుతుంది. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. ఏమంటారు, ఒక ప్రశాంతంగా లైక్ అలా ఉంది. యాక్చువల్లీ భీమవరంలో సీనరీ రోడ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని ఫొటోస్ దిగుతారు, ఇలా చేసుకుంటారు. యాక్చువల్లీ నాకు ఈ రోడ్ చూసినా కూడా అలానే అనిపిస్తుంది. ఇదంతా లైక్ కాటన్ ఫీల్డ్. సో ఇది మనం ఆల్రెడీ పంట వచ్చేసింది. అక్కడ ఏమేమి ఫెర్టిలైజర్స్ వాడారు అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము. కంప్లీట్గా ఇది కాటన్. డిఫరెంట్ పర్పస్కి ఈ కాటన్ యూస్ చేస్తారు. చెప్పు కొన్ని చెప్పు. తీస్తున్నావా? హాయ్ అండి, ఇప్పుడు ఒక ఫీల్డ్ చూసారు కదా. ఇప్పుడు ఇంకొక ఫార్మర్ విజిట్కి వెళ్తున్నాము. ఆ ఫీల్డ్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ చూస్తూ ఉండండి. అంటే ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా మినిమం కొన్ని ఫీల్డ్స్ కవర్ చేస్తారు. మన ఫెర్టిలైజర్ ఇవ్వడమే కాదు, అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనం వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. దాన్ని బట్టి వాళ్ళకి ఇంకేమైనా చేంజెస్ చేయాలా అనేది కూడా ఇక్కడ సార్ వాళ్ళు వచ్చి చెప్తారు. గాయస్, ఇక్కడైతే చాలా ఎండగా ఉంది. అసలు ఫీల్డ్స్ తిరగడం అనేది చాలా టఫెస్ట్ టాస్క్. సో నేను అంబ్రెల్లా తెచ్చుకున్నాను. ఎలా ఉందనేది తెలుసుకున్నాం. మనం అంత దూరం నడవాలి. అసలు చూడండి ఎంత కష్టంగా ఉందంటే నడవడానికి. ఇట్స్ టూ టఫ్. గాయని సే హాయ్ గాయని. యాక్చువల్లీ మనం అనుకుంటాం రైతులకి అన్ని కష్టాలు ఉండవు. ఆమె మనకి చెప్తుంది చాలా దూరం ఉంది, మీరు వెళ్ళే లోపు వాళ్ళు వచ్చేస్తారు అటు సైడ్ వాళ్ళు అన్నారు. కానీ మనం వెళ్ళాలి.
గైస్ ఇక్కడ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. నిజంగా నాకైతే ఏమనిపిస్తుందంటే ఫ్లయర్స్ కదా, ఫ్లయర్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ చేసుకోండి గైస్. యాక్చువల్లీ నాకు ఏమనిపిస్తుందంటే ప్రజెంట్ వీళ్ళ పంటను చూసిన తర్వాత నిజంగా మంచిగా వచ్చింది గైస్. ఈల్డ్ అంతా మంచిగా వచ్చింది. అండ్ కాయలు అంటే చిల్లీస్ కదా మనం వెళ్ళి చూసింది, ఆ మిర్చి ఏదైతే ఉందో చాలా మంచిగా ఆర్గానిక్గా వచ్చాయి గైస్. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అందరూ పాటించట్లేదు. సో వీళ్ళకి కూడా ఈల్డ్ అలానే వచ్చింది. సో చాలా బాగా అనిపించింది అలా చూస్తుంటే. నేను ఫార్మర్తో కూడా మాట్లాడాను. సో మేము ఎప్పుడైతే రావే విలేజ్లో మేము ఉన్న డేస్ అని నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అండ్ యా గైస్ యాక్చువల్లీ ఇక్కడ ఫీల్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఫీల్స్ పక్కన పెడితే ఇక్కడైతే నేచర్ చాలా చాలా బాగుంది.